ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో శాంతియుత నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జేఏసీ పిలుపుతో అమరావతి కరకట్టపై ఉన్న ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఫైబర్ నెట్ ఆపరేటర్లు కరకట్ట ప్రాంతానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆపరేటర్లు అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిరసనలో పాల్గొన్న ఆపరేటర్లు సేవ్ ఏపీ ఫైబర్ నెట్ అంటూ నినాదాలు చేస్తూ తమకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని కోరారు. నా పేరు నారాయణరావు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిని స్టేటు, అలాగే ఏపీ ఫైబర్ ఎల్సీఓగా నేను పనిచేస్తున్నాను. 2017లో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకి అతి తక్కువ రేటుకే టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పి ఏపీ ఫైబర్ నెట్వర్క్ ని తీసుకొచ్చింది. ఆ నెట్వర్క్ ప్రతి జిల్లా మేజిస్ట్రేట్లతో, కేబుల్ ఆపరేటర్లతో మీటింగులు పెట్టి ఇది వ్యాపారవేత్తగా చూడకండి, సంక్షేమ పథకంగా చూసి ప్రజలు తీసుకెళ్ళండి అని చెప్పి మా నెత్తిన రుద్దారు. అప్పట్లో బాక్స్ 4200 కాస్ట్ అయినా 4200 వినియోగదారుడి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తే మా పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈఎంఐ ద్వారా ప్రజలకు ఇవ్వండి, ప్రతి నెల 59 రూపాయలు బాక్స్ రెంట్లు కడతారని చెప్పి ఇచ్చారు. 2017 దాకా ఈ 10,50,000 కనెక్షన్లు రన్ అయ్యాయి. 2017 నుంచి 2019 వచ్చేసరికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు మానసపుత్రికని పెట్టారన్న ఆలోచన, లేకపోతే ఇంకేముందో తెలియదు. అక్కడి నుండి మా కేబుల్ ఆపరేటర్కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఏదైతే 10,50,000 కనెక్షన్లు రన్ అయినవి, సర్వీస్ సెంటర్లు, బాక్స్ రిపేర్ అయిపోయిన సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలో లేపేశారు. అన్ని జిల్లాల్లో లేపి కానీ ఈ 10,50,000 బాక్సులు ఒకేసారి 3 లక్షలకి రిపేర్లకి వెళ్ళి పడిపోయి, అలా క్రమబద్ధంగా 5 లక్షలు పడిపోయి, సరే ఈలోగా 2024 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం ఆసక్తిగా ఎదురు చూసి ఈ ప్రభుత్వానికి చేదోడుగా వాళ్ళ కార్యకర్తల్లా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా నల్లేరినట్టుగా నడుస్తుంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే ద్వారంలో ఈ ప్రభుత్వం కూడా వెళ్ళి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 2 లక్షల బాక్సులు కూడా పడిపోయి, మొత్తం ఈ 7 లక్షల బాక్సులకి కేబుల్ ఆపరేటర్ జోబీలో నుండి 5,000 నుంచి 50,000 రూపాయల దాకా మా అకౌంట్ లో నుంచి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా కట్ చేసేస్తున్నారు. ఈ బాధని రాష్ట్రంలో ఉండి కూటమి ఎమ్మెల్యేలని, మంత్రులని, మినిస్టర్లని, ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ ఆఫీసులో 3 సార్లు కలిసాం, లోకేష్ బాబు గారిని 3 సార్లు కలిసాం, పల్లా శ్రీనివాస్ గారిని 7 సార్లు కలిసాం. ఆయన అయితే సీఎం గారిని కలవండి అని లెటర్ కూడా ఇచ్చారు. అది 4 పద్ధతి తీసుకోవడానికి కూడా పనికిరాదు. అంటే మా కేబుల్ ఆపరేటర్ల దురదృష్ట పరిస్థితి అంత దిగజారిపోయింది.